పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబరు 13వ తారీఖు. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనము నుండి 25వ వచనం వరకు. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానమిచ్చెను. దేవుని రాజ్యము కంటికి కనబడునట్లు రాదు. ఇదిగో ఇక్కడ ఉన్నది, లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన అది మీ మధ్యనే ఉన్నది. యేసు మరల తన శిష్యులతో ఇట్లు చెప్పెను, మీరు మనుష్య కుమారుని కాలములో ఒక దినమైనను చూడగోరుదురు, కానీ మీరు చూడరు. ఇదిగో అతడు ఇక్కడ ఉన్నాడు, లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు. కానీ మీరు వెళ్ళవలదు, వారి వెంట పరిగెత్తవలదు. ఏలయన మెరుపు మెరిసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించున్నట్లు మనుష్య కుమారుని రాకడ ఉండును. ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరము వారిచే నిరాకరింపబడవలెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.